ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం ధరలు పడిపోవడంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. కస్టమర్లపై భారం పడటంతో పాటు ప్రైవేటు బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్స్ పెరుగుతున్నాయి. బంగారం ధరలు, మార్జిన్ కాల్స్ గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ లోన్స్ తీసుకున్న వారిపై ప్రభావం పడుతోంది. బ్యాంకులు ఇచ్చిన లోన్కు బంగారం విలువ తగ్గిపోవడంతో లోన్ వాల్యూ రేషియో పెరిగిపోతోంది. దీంతో కస్టమర్లకు మార్జిన్ కాల్స్ చేస్తూ అదనపు బంగారం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నాయి కొన్ని ప్రైవేటు బ్యాంకులు. గోల్డ్ తీసుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందన్నారు ఎక్స్పర్ట్స్. సౌత్ ఇండియాలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేసి బ్యాంకులో పెట్టి లోన్స్ తీసుకుంటారు. గోల్డ్ లోన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దీంతో గోల్డ్ వాల్యూను బేస్ చేసుకుని లోన్స్ ఇస్తున్నామని తెలిపారు బ్యాంకు అధికారులు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 2 లక్షల వరకు బంగారం తాకట్టు పెట్టేవారికి 85% మించి లోన్ ఇవ్వడానికి వీలు లేదన్నారు బ్యాంకర్స్ అసోసియేషన్ సభ్యులు. మార్కెట్ వాల్యూ ప్రకారం గడిచిన 30 రోజుల్లో ఎంత రేటు తక్కువగా ఉంటే దాన్ని లెక్కించి 85% లోన్ ఇస్తామని తెలిపారు. 5 లక్షల వరకు 75% గోల్డ్ లోన్ పొందొచ్చని తెలిపారు. గోల్డ్ బిస్కెట్స్, బాండ్స్ పై లోన్ ఇవ్వొద్దని, ఆర్నమెంట్స్ కు మాత్రమే ఇవ్వాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉందని తెలిపారు బ్యాంక్ అసోసియేషన్ సభ్యులు. ఎవరైనా కనుక 2 lakhs బిలో కనుక గోల్డ్ని తాకట్టు పెట్టి కనుక లోన్ తీసుకుంటే వారికి 85%కి మించి లోన్ ఇవ్వడానికి వీల్లేదు. అంటే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అట్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్లోనే గడిచినటువంటి 30 రోజుల్లో తక్కువలో తక్కువ ఎంతైతే రేట్ ఉంటుందో ఆ రేటు మీద 85% క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే ఈరోజు కనుక మనం చూస్తే 1,47,000 రూపాయలు ఎంతనో మొత్తం ఒక 10 grams గోల్డ్ వాల్యూ ఉంది. అంటే 1 గ్రామ్ వాల్యూ వచ్చి దాదాపుగా 14,700 రూపాయలు ఉందని అనుకుందాం. ఈ 14,700 రూపాయలు ఉన్న మార్కెట్ వాల్యూ మీద 85% కాదు క్యాలిక్యులేట్ చేసేది. గడిచినటువంటి 30 రోజులు అని అంటే దాదాపు 1,35,000 రూపాయలు 10 గ్రాములు కూడా ఉన్నటువంటి వాల్యూ చూసాము. అంటే 1 గ్రామ్ వాల్యూ ఇవాళ 1,47,000 ఉంటే 30 రోజుల్లో లోయెస్ట్ యావరేజ్ కనుక చూస్తే 1,35,000 రూపాయల దాకా ఉంది. దాని మీద ఈ 85% క్యాలిక్యులేట్ చేయమన్నారు. 2.5 నుంచి 5 lakhs వరకు 80%, 5 lakhs అబవ్ వచ్చేటప్పటికి 75% మాత్రమే ఇవ్వాలి. అది కూడా రెడ్యూస్డ్ ఆన్ ఎన్ యావరేజ్, తక్కువలో తక్కువ ఉన్న దాని మీద. ధరను బట్టి గ్రాము బంగారానికి 7,500 నుంచి 7,800 వరకు లోన్ బ్యాంకులు ఇస్తాయని తెలిపారు అసోసియేషన్ సభ్యులు. ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ దాన్ని పెంచడానికి, తిరిగి ఇవ్వడానికి కమర్షియల్, గవర్నమెంట్ బ్యాంకులకు అవకాశం ఉండదన్నారు. కానీ ప్రైవేటు బ్యాంకులు లాభాల కోసం కస్టమర్లపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. మార్జిన్ కాల్స్ చేస్తూ ఎల్టీవీ పెరిగిందని, ఎక్కువ నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు బ్యాంకర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. అదే రకంగా కొల్లెటరల్ ఏదైతే మీరు ఆ సెక్యూరిటీ అనేటటువంటిది తీసుకుంటారో అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ గోల్డ్ వాల్యూ అంటే బిస్కెట్ల మీద కానీ లేదా గోల్డ్ బాండ్స్ మీద కానీ ఎక్కడ కూడా లోన్లు ఇవ్వడానికి వీల్లేదు. ఆర్నమెంట్స్ మీద మాత్రమే లోన్ ఇవ్వాలి అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. అదే ఫాలో అవుతూ వస్తున్నారు. ఎవరైనా ఒక 100 grams లేకపోతే ఒక 1,000 కిలో గోల్డ్ పట్టుకొచ్చి దాని మీద లోన్ తీసుకుంటానంటే ఏ బ్యాంకు కూడా లోన్లు ఇవ్వవు. ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇచ్చినా మనకి ఆశ్చర్యం లేదు. బట్ కమర్షియల్ బ్యాంక్స్, ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం ఇవ్వడానికి వీల్లేదనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. సో దాని ప్రకారం క్లియర్గా సర్టిఫికెట్ ఒకటి ఇష్యూ చేయాలి. లెండర్గా ఏ బ్యాంక్ అయితే ఉంటుందో బారోవర్గా వచ్చినటువంటి వ్యక్తికి దాని ఒరిజినల్ వాల్యూ ఎంత ఉన్నది, నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ ఎంత ఉన్నది, నెట్ వెయిట్ ఎంత ఉన్నది. సపోజ్ డైమండ్స్తో కూడినటువంటి ఒక ఆర్నమెంట్ కనుక పట్టుకొస్తే డైమండ్ల యొక్క వెయిట్ ఎంత ఉంది, గోల్డ్ యొక్క వెయిట్ ఎంత ఉంది, దాని ప్రకారం గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్గా వాళ్ళకి ఇన్ రైటింగ్ కమ్యూనికేట్ చేయాలి. అదే రూపంలో దానికి ఉన్నటువంటి వాల్యూ అనేటటువంటిది ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇన్ రైటింగ్ కమ్యూనికేట్ చేయాలనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. బంగారం ధరల పతనంతో కొన్ని బ్యాంకులు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.